భారతీయ జనతా పార్టీ నూతన కార్యవర్గ ప్రకటనతో తెలంగాణ బీజేపీ నేతలకు షాక్ తగిలిందా? నితిన్ నవీన్ టీంలో చోటు కోసం ఆశపడ్డ తెలంగాణ కాష నేతలకు నిరాశ మిగిలింది. బెంగాల్ అయిపోయింది, ఇక నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అన్న బీజేపీ అధిష్టానం తీరు దేనికి సంకేతం? జాతీయ కమిటీలో తెలంగాణ నేతలకు చోటు దక్కకపోవడానికి విభేదాలే కారణమా? నితిన్ నవీన్ టీంలో తెలంగాణకు ప్రాధాన్యం దక్కకపోవడం వెనుక ఉన్న మర్మమేంటి? తెలంగాణ కాషాయ నేతలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బీజేపీ నూతన జాతీయ కార్యవర్గాన్ని ఎట్టకేలకు ప్రకటించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ప్రకటించిన నూతన కార్యవర్గం ఇప్పుడు తెలంగాణ కాషాయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో జేపీ నడ్డా టీంలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా కీలక పాత్ర పోషించిన ఎంపీ డాక్టర్ లక్ష్మణ్తో పాటు జాతీయ ఉపాధ్యక్షురాలిగా వ్యవహరించిన ఎంపీ డీకే అరుణకు ఈసారి జాతీయ కమిటీలో స్థానం లభించలేదు. పోనీ వారి స్థానంలో కొత్త వారికి కూడా అవకాశం ఇవ్వలేదు బీజేపీ అధిష్టానం. బెంగాల్ తర్వాత తెలంగాణ టార్గెట్ అని, తెలంగాణపై ఫోకస్ పెట్టామని చెబుతూ వస్తోంది బీజేపీ అధిష్టానం. దీంతో ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. తీరా నితిన్ నవీన్ టీం చూశాక తెలంగాణ కమలం నేతలు ఎందుకిలా జరిగిందని మొహాలు చూసుకుంటున్నారు. తెలంగాణలో త్వరలో కార్పొరేషన్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలాంటి తరుణంలో బీజేపీ అధిష్టానం ప్రకటించిన టీంని చూస్తుంటే తెలంగాణపై అధిష్టానానికి ఎంత ఇంట్రెస్ట్ ఉందో అర్థమవుతోందని కొందరు నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కి పెద్దపీట వేశారు. డీకే అరుణ స్థానంలో ఏపీకి చెందిన సీనియర్ మహిళా నాయకురాలు, పార్టీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరికి జాతీయ ఉపాధ్యక్షురాలిగా అవకాశం కల్పించడంతో పాటు ఏపీకి చెందిన మరో నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డికి అన్ని విభాగాల సంయుక్త సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించారు. ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలోనే బీజేపీకి మంచి పట్టుంది. అలాంటిది ఉన్న 2 పదవులు కూడా తెలంగాణకు దక్కకుండా అధిష్టానం మొండి చేయి చూపడంపై పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఎంపీలుగా గెలిచిన ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు వంటి ఫైర్ బ్రాండ్ నాయకులు ఈసారి జాతీయ కమిటీలో కీలక పదవులు ఆశించారు. రాష్ట్రంలో పార్టీని బలంగా ముందుకు తీసుకెళ్లడంలో, ప్రత్యర్థి పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడంలో ఈ నేతలు ముందు వరుసలో ఉంటారు. అయితే వీరి పేర్లు కూడా నూతన కమిటీ జాబితాలో కనిపించకపోవడంతో బీజేపీ శ్రేణులు నిరుత్సాహానికి గురయ్యాయి. తెలంగాణ పార్టీలో నేతల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు కూడా జాతీయ కమిటీలో చోటు దక్కకపోవడానికి ఒక కారణమై ఉండొచ్చనే చర్చ కూడా జరుగుతోంది. మరోవైపు జాతీయ నాయకత్వం నిర్ణయం వెనుక తెలంగాణ రాష్ట్రాన్ని దక్కించుకోవాలనే పెద్ద వ్యూహమే ఉన్నట్లు పార్టీ వర్గాలు సర్ది చెప్పుకుంటున్నాయి. అయితే అది ఎలా అన్నదే ప్రశ్న. తెలంగాణ బీజేపీ నాయకుల్లో సీనియర్లకు కొదవలేదు. కానీ ఆ సీనియర్లు తమ అనుభవాన్ని అంతర్గత కుమ్ములాటలకు ఎక్కువగా కేటాయిస్తున్నారనే ఫీలింగ్ ఇన్ఫో కేంద్ర నాయకత్వం దగ్గర ఉంది. అందుకే అడపాదడపా పిలిచి చివాట్లు పెడుతున్నారు. ఈ మధ్య జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ తెలంగాణ బీజేపీ నేతలకు ఢిల్లీలో క్లాస్ తీసుకున్నారు. పదవుల్లో ఉన్న నాయకులు, ప్రజాప్రతినిధులు కేవలం పార్టీ ఆఫీసులకు లేదా ఇళ్లకు పరిమితమవుతున్నారని, పార్టీ బలోపేతానికి ఎలాంటి చర్యలు చేపట్టడం లేదనే సమాచారం వెళ్లడంతో వరుస కార్యక్రమాలు నిర్దేశించే ముందు జనాల్లోకి వెళ్లాలని చెబుతున్నారు. దీంతో నాయకులు 2-3 నెలల గ్యాప్లో ఆయా సమయంలో ఉన్న అంశాల్ని టేకప్ చేసి యాత్రల పేరుతో ఫీల్డ్లోకి వెళ్తున్నారు. ఈ పనేదో ముందు నుంచి చేసుంటే ఆ లీడ్ తీసుకున్న లీడర్స్ కేంద్రం దృష్టిలో పడేవారని కొందరి అభిప్రాయం. ఢిల్లీ స్థాయి పదవుల్లో ఉంచడం కంటే సీనియర్ నేతల సేవల్ని నేరుగా రాష్ట్ర క్షేత్రస్థాయి రాజకీయాలకే వినియోగించాలని కమలం పార్టీ అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. ఎంపీలుగా ఉన్న ఈటెల రాజేందర్, లక్ష్మణ్, డీకే అరుణ, అరవింద్, రఘునందన్ రావులను రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్త ప్రచారానికి, జిల్లాల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా వాడుకోవడమే బీజేపీ అసలు ప్లాన్గా కనిపిస్తోందనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే పార్టీలో అంతర్గత విభేదాలున్నాయి. ఈ తరుణంలో ఒకరిద్దరికి పదవులిస్తే మిగతా వారి నుంచి ఇబ్బందులు తప్పవనే వ్యూహాత్మకంగా ఎవరికీ పదవులు ఇవ్వలేదనే టాక్ పార్టీలో వినిపిస్తోంది. ఇప్పటికే జాతీయ కమిటీ ప్రకటించారు కాబట్టి త్వరలోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణకు డిసైడ్ అయిందట జాతీయ నాయకత్వం. అందులో మహిళా కోటలో డీకే అరుణకి మంత్రి పదవి ఖాయమన్న చర్చ కూడా జరుగుతోంది. మొత్తానికి నూతన జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నేతలకు చోటు దక్కకపోవడం ఇతర పార్టీల నేతలకు అస్త్రం ఇచ్చినట్లయింది. కనీసం కేబినెట్ విస్తరణలో అయినా రాష్ట్రానికి ప్రాధాన్యం ఇచ్చే రూట్ మ్యాప్తో అధిష్టానం ఎలాంటి అడుగులు వేస్తుందో చూడాలి మరి.